హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డే 3లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 3లో నా వెయిట్ వచ్చేసి 61.40 అండి. నా డే 2 వెయిట్ వచ్చేసి 61.60 అనమాట. టోటల్గా ఈరోజు కూడా 200 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఈసారైతే మంచిగానే 200 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అవుతున్నాననమాట. ఇంకా చూద్దాము ఎలా వెళ్తుంది అనేది. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయిన తర్వాతయితే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు డీటాక్స్ డ్రింక్ కోసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొని, అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే ఒక 2 లవంగాలు, అలాగే కొంచెం సోంపు అయితే వేసుకొని నేను డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇది రోలింగ్ బాయిల్ అయ్యేలోపు బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా రెడీ చేసేసుకుంటున్నాననమాట. బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా చియా సీడ్స్ తీసుకున్నాను. ఇది మా ఇద్దరికి ప్రాపర్‌గా సరిపోతుందనమాట. మా వారికి, నాకు. దీంతో పాటు నేను ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాననమాట. చియా సీడ్స్ అనేవి మంచిగా మిక్స్ అవ్వాలండి. అంటే మనం పాలు యాడ్ చేసుకున్నాక గూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఉండలు కడతాయన్నమాట. అందుకని జెప్పేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా స్వెల్ అవుతాయన్నమాట. ఇక్కడ మీకు ఎన్ని పాలు కావాలో అన్ని పాలు, అంటే అవి మునిగే అంతగా పాలు పోసుకుంటే రేపొద్దున కల్లా మనకి మంచిగా స్వెల్ అయ్యి మంచిగా పాలనన్నీ పీల్చేసుకుంటుందనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ అండి నిజంగా ఎంత బావుంటదో, నాకైతే చాలా ఇష్టం. నార్మల్‌గా నేను యాపిల్ తినమంటే తినననమాట. నాకు నచ్చదు. అంటే తింటాను. అంటే ఎంత ఇష్టంగా తింటామనేది మ్యాటర్ కదా! అంత ఇష్టంగా అయితే యాపిల్ తినననమాట. ఇదిగోండి ఇక్కడ మొత్తం అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఓట్స్ చియా పుడింగ్‌లో నేనొచ్చేసి బాదం గూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి, బాదం గూడా ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. ఈసారి బాదం అయితే డీమార్ట్‌లో తీసుకొచ్చాం గానీ, అవి ఏంటో వంకర వంకరగా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. సో, నేనైతే ఎక్కువ బాదమే నానబెట్టాను. బాదం అయితే బయటే నానబెట్టేసుకున్నాను. ఓట్స్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాననమాట. సో దట్ మంచిగా స్వెల్ అయ్యి తినేప్పుడు గూడా చాలా బావుంటదండి. మీరు ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను గూడా ఫస్ట్‌లో ఇష్టపడేదాన్ని గాదు. ఎలా తింటార్రా బాబు అనుకునేదాన్ని. ఒక్కసారి నేను తినడం అలవాటు చేసుకున్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా మంచిగా మొత్తం ఒక థిక్ టెక్స్చర్ లాగా అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు మనమైతే వాటర్ అయినా యాడ్ చేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు. లేదు అనంటే కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నైట్ కొంచెం ఎక్కువగానే పాలు వేశాను కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాననమాట. నిజంగా అండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుంటది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇదిగోండి ఇక్కడ బాదం కూడా మంచిగా పీల్ చేసేసుకుంటున్నాను. వితౌట్ ఆయిల్ మనం వీక్‌లో ఒక 2, 3 డేస్ తీసుకుంటే అయితే మన హెల్త్‌కి మంచిదండి. అస్సలు ఆయిల్ తినకుండా మనం ఉండలేం కదా! ఎందుకంటే దోసలు తిన్నవాళ్ళం, పూరీలు తిన్నవాళ్ళం సడెన్‌గా చేంజ్ అవ్వాలంటే కష్టం గదా! సో, మనమైతే ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి అట్‌లీస్ట్ ఒక 3 డేస్ చేంజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ డీటాక్స్ డ్రింక్ కూడా మంచిగా మరిగిపోయిందండి. ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో సినమన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మన బెల్లీ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఒకటి మా వారికి ఇచ్చేసొచ్చి ఇంకొకటైతే నేను తాగుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తాననమాట. ఈరోజు కొంచెం అంటే నేను ఎలాగో 10కి స్టార్ట్ చేస్తాను కాబట్టి 9:30 కల్లా ఆల్మోస్ట్ పనైతే అయిపోయిందనమాట. ఇంక 9:30 నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా డీటాక్స్ డ్రింక్ తీసుకొని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి. ఈరోజు ఫ్రూట్స్ వచ్చేసి నేను ఒక యాపిలు, ఆరెంజ్, బనానా, బాదం పీల్ చేసి పెట్టుకున్నాను కదా! అందులో నుంచి ఒక హాఫ్ అయితే బాదం తీసుకున్నాననమాట. తర్వాత ఇదిగోండి 4 లైన్ డేట్స్ కూడా తీసుకున్నాను. లైన్ డేట్స్‌నయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. సో దట్ మనం తినే అప్పుడు అక్కడక్కడ లైన్ డేట్స్ తగులుతుంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటదనమాట. ఇదిగోండి నేనైతే ఈ బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అంటే ఇద్దరికి హాఫ్ హాఫ్ క్వాంటిటీ అయితే సర్వ్ చేశాననమాట. ఇంత తక్కువ అనిపిస్తది. కానీ తక్కువ కాదండి. తినే వాళ్ళకే తెలుస్తదనమాట అది చాలా ఎక్కువ అని. మా వారు "అబ్బా!
ఇంత ఎక్కువ హెవీ అయిపోయింది నాకు అని అన్నారనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి. బాయ్స్ నార్మల్‌గా కొంచెం ఎక్కువగా తింటారు గదా! ఆయనే అన్నారంటే ఆలోచించండి. ఇదిగోండి ఇక్కడైతే యాపిల్ పైన పొట్టయితే తీసేసుకుంటున్నాను. నార్మల్‌గా గూడా మనం తినొచ్చు. కాపోతే ఎందుకులే అని పైన పొట్టయితే తీసేసాననమాట. ఈ బేబీ ఆరెంజెస్ అయితే భలే స్వీట్‌గా ఉంటాయండి. ఎంత బావుంటాయంటే అంత బావుంటాయన్నమాట. మా పాపకి ఇష్టం. తనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాము. ఇంకా అలాగే మేము గూడా తీసుకొచ్చుకుంటాం అనమాట. మా వారైతే చాలా ఇష్టంగా తింటారు ఆరెంజెస్ అయితే. ఈ చిన్నవైతే ఇంకా మంచిగా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి ఇక్కడైతే బనానా కట్ చేసేసుకున్నాను. తర్వాత యాపిల్ గూడా కట్ చేసేసుకున్నాను కదా! ఇవన్నీ ఇలా ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. అలాగే నా దగ్గర పొమోగ్రనేట్ సీడ్స్ కూడా ఆల్రెడీ ఒలిచేసి ఉన్నాయన్నమాట. అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి లైన్ డేట్స్ ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా! మనం తినేప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తదనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి బాదం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే పంప్కిన్ సీడ్స్ కూడా కొన్ని పైనుంచి యాడ్ చేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఇక్కడ పొమోగ్రనేట్ సీడ్స్ అయితే ముందే ఒలిచేసి పెట్టుకున్నాననమాట. పాపకి బాక్స్‌లో కొద్దిగా పెడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి ఒలిచేసి పెట్టుకున్నాను నేను. పైనుంచి కొంచెం హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి స్వీట్‌నెస్ వస్తుంది. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటదండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మా వారైతే హాల్‌లో ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఇంక నేను గూడా వెళ్ళిపోయి అక్కడ కూర్చొనైతే మంచిగా ఇంకే మాట్లాడుతూ తినేసాననమాట. తనైతే ఏదో ఫోన్ కాల్ చూస్తా ఉన్నారు ఫస్ట్. తప్పకుండా ట్రై చేయండండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే మీ అందరికి కూడా నచ్చుతుంది. ఇక్కడ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి లంచ్‌లోకొచ్చేసి నేనైతే ఈరోజు పొట్లకాయ ఫ్రై, అలాగే దాంతో పాటు కాకరకాయలు ఉంటాయి కదా! అవి కూడా ఫ్రై చేయబోతున్నాననమాట. పొట్లకాయలైతే ఫస్ట్ ఇలా పీల్ చేసేసుకుంటున్నాను. అంటే నార్మల్‌గా ఇలా అయినా తీయొచ్చు. లేదు అనంటే సాల్ట్ ఉంటుంది కదా! ఆ సాల్ట్‌తో కూడా మనం రుద్ది కూడా క్లీన్ చేసుకోవచ్చనమాట. ఈ వైట్ లేయర్ అనేది పోగొట్టడానికి. ఇలా నేనైతే పీలర్ ఉంటుంది కదా! దాంతోనే ఇలా పీల్ చేస్తున్నాను. అయితే ఈ పొట్లకాయ తీసుకోవడం వల్ల అయితే మన బాడీ డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. దీన్ని మనం జ్యూస్ రూపంగా కూడా తీసుకోవచ్చు. నేనైతే జ్యూస్ ట్రై చేయలేదులెండి. ఇలా కర్రీ గానీ, లేదు అనంటే పప్పులో వేయడం గానీ, లేదు అనంటే దీన్ని పచ్చడి చేయడం గానీ, ఈ మూడే ఫాలో అవుతాననమాట. ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను ఈరోజు. అయితే ఇంకా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా పొట్లకాయ అనేది హెల్ప్ చేస్తుందనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి కదా! వాటినైతే నార్మల్‌గా ఉడికిస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేనేం చేశాను అనంటే ఇలా కుక్కర్‌లో అయితే వేసేస్తున్నాను. అంటే కుక్కర్‌లో వేసి ఎక్కువ విజిల్స్ రానివ్వట్లేదండి. జస్ట్ 2 విజిల్స్ రాగానే స్టవ్ అయితే కట్టేస్తే మనకి సరిపోతుందనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఈ చెట్టు మా ఇంట్లో ఉండేదండి. మా చెట్టుకైతే కాయలు కాసేవన్నమాట. ఇదొచ్చేసి 2 ఉండాలన్నమాట. ఆడ, మగ 2 సీడ్స్ ఉంటేనే మనకి ఈ కాయలైతే కాస్తాయన్నమాట. మా ఇంట్లో ఫ్లోరింగ్ అవి చేసినప్పుడు తీసి పారేసినట్టున్నారు. ఇప్పుడైతే లేదు చెట్టు ప్రస్తుతానికి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంట్లో ఉండేది. ఇంకా ఇదిగోండి ఒక పక్కన కాకరకాయలు ఉడకడానికి పెట్టేసాను కదా! ఇంకో పక్కనైతే ఇక్కడ పొట్లకాయ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పొట్లకాయ ఫ్రైయే చేస్తున్నానండి. చట్నీ చేయట్లేదు. ఈ 2 కర్రీస్ వచ్చేసి కొంచెం కొంచెం క్వాంటిటీ అవుతాయి కాబట్టి మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి సరిపోయింది మాకైతే. నేనైతే నైట్ డిన్నర్‌కి వేరే రెసిపీ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పోపయితే పెట్టేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలైతే యాడ్ చేసేసుకున్నాను. ఈ మధ్యే ఫ్రై అయితే చేస్తున్నానండి. నార్మల్‌గా చట్నీ చేసేదాన్ని. పప్పులో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు 1998లో మాకు వరదొచ్చిందనమాట మా ఊర్లో. అప్పుడు మేము చిన్న పిల్లలం. ఒక ఇంట్లో స్టే చేయడానికి వెళ్ళామనమాట వరద దాటుకొని. వెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో పొట్లకాయ పప్పు చేశారండి. ఆ రోజైతే నేను చిన్న పిల్లనైనా గానీ నేను ఎక్కువ తిన్నాను. అంటే నాకు ఆ టేస్ట్ నచ్చింది. ఆవిడ చేసిన టేస్ట్ అయితే నాకు నచ్చిందనమాట. అది ఇంకా నాకు చాలా గుర్తనమాట. ఆవిడ పొట్లకాయ పప్పు చేసిందని చెప్పేసి. ఇది చేసినప్పుడల్లా నాకు ఆవిడ గుర్తొస్తది. పొట్లకాయ పప్పు కర్రీ అయితే గుర్తొస్తదనమాట. పొట్లకాయ ఏ విధంగా వండినా ఆవిడ గుర్తొస్తది నాకైతే. ఇంకా పొట్లకాయ ఫ్రై అయితే పక్కన పెట్టేసాను. స్టవ్ కట్టేసి కుక్కర్ కూడా పక్కకు పెట్టేసాని. తర్వాత మార్నింగ్ పాలైతే తెచ్చారు కదా! పాలైతే ఇప్పుడు కాస్తున్నాను. వంట చేసినప్పుడు కిచెన్ టాప్ కౌంటర్ మొత్తం గజిబిజిగా అయిపోద్దండి. ఇలా 2 వంటలు చేస్తే ఇంకా గజిబిజిగా అయిపోద్దనమాట. ఎప్పుడైనా బిర్యానీ చేస్తే నాదైతే మొత్తం నిండిపోద్దనమాట ఐటెమ్స్ అన్నీ పెట్టుకొని. తర్వాత మళ్ళీ వెంటనే క్లీన్ చేసుకుంటాను. లేపోతే నాకే తర్వాత వంట చేయడానికి ఇంట్రెస్ట్ రాదని చెప్పేసి. ఇక్కడ కూడా కొన్ని పెద్ద పెద్ద గిన్నెలుంటాయి. అవి ముందే కడిగేసుకుంటున్నాను.
మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఇట్లా పోపు పెట్టేసి, లేపోతే రైస్ పెట్టేసి కాసేపు అలా కూర్చుంటూ ఉంటాం కదా! అలా గాకుండా ఇలా మనకి ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసి, పక్కన ఇంకో పని చేసుకుంటే మనకి టైం అయితే సేవ్ అవుతుందనమాట. ఇదిగోండి పొట్లకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాతయితే ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ముందే వేయలేదు. ఎందుకంటే గ్రేవీ కర్రీలాగా అయిపోతుందేమో అని చెప్పేసి నేను కొంచెం ఫ్రై అయిన తర్వాతయితే ఇక్కడ సాల్ట్ అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసి ఇదిగోండి స్టవ్ కట్టేసుకొని కర్రీ అయితే పక్కకు తీసేసుకున్నాను. మంచిగా ఉడికిందండి. ప్రాపర్‌గా సరిపోయిందనమాట. నేను పావు కేజీ మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అనవసరంగా మిగిలిపోద్దనమాట. అందుకని జెప్పేసి. ఇంకా ఈ ఫ్రై పక్కకు తీసేలోపు మంచిగా ప్రెషర్ అయితే పోయిందండి. ఈ కుక్కర్ గూడా మంచిగా వర్క్ అవుతుంది. ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎసరెక్కువ పెట్టేసి పెట్టానండి. పొంగిందయితే భయమేసిందనమాట. అరే! ఏంటబ్బా! అని జెప్పి. తర్వాత రోజు నేను ఎసరు తగ్గిచ్చి పెడితే మంచిగా ప్రాపర్‌గా కుక్ అయింది. రైస్ అయితే భలే ఉడుకుతుందనమాట దీంట్లో. నాకు ఒక 5 మినిట్స్‌లో రైస్ ఉడికిపోతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వండుకుంటే మనకి మంచిదే కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట. కాపోతే అంతగా ఎక్కువగా కుక్కర్ ఏం వాడను. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా బయటికెళ్ళొచ్చి వంట చేయాలి అనంటే అప్పుడు మాత్రమే దాంట్లో రైస్ అయితే పెడుతూ ఉంటాననమాట. ఇదిగోండి కాకరకాయలు కూడా ఇలా అయితే మంచిగా ఉడికినియి. అంటే బాగా ఎక్కువగా ఉడికితే ఏంటి అనంటే మనం ఇలా కదిపేటప్పుడు మ్యాష్ అయిపోతాయనమాట. అందుకని జస్ట్ 2 విజిల్స్ అలా వచ్చినాయా లేదా అన్నట్టయితే వచ్చేలాగా ఉడికించుకున్నాను. తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం ఏమైనా చేదున్నా గానీ పోతుందనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం గూడా కలిసొస్తదనమాట. తర్వాత ఇక్కడ ఇదే ఆయిల్‌లో పోపయితే పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాతయితే కొద్దిగా పసుపు గూడా యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. ఆల్రెడీ మనకి కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మనం ఫ్రై చేయము. ఈ కాకరకాయలో భలే విటమిన్స్ ఉన్నాయండి. ఏ, సి, ఈ, బి ఇలాంటి విటమిన్స్ మంచిగా లభిస్తాయండి. అలాగే పొటాషియం గూడా బావుంటుందంట. స్కిన్ హెల్త్‌కి అలాగే మన షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్డ్‌గా ఉండడానికి, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి గూడా ఈ కాకరకాయలనేవి హెల్ప్ చేస్తాయంట. ఇది సీజనల్‌గా దొరికే వెజిటబుల్ గాబట్టి సీజన్‌లో ఉన్నప్పుడు మనం తినడానికైతే ట్రై చేస్తే మంచిది. ఇదైతే నేను థర్డ్ టైమ్ అనుకుంటా తేవడం ఈ సీజన్‌లో. మధ్యలో నేను వీడియోస్ గ్యాప్ ఇచ్చాను కాబట్టి తెలీదనమాట. ఇక్కడ ఆనియన్స్ వేగేలోపు గూడా నేనిక్కడ ముందుగా కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. తర్వాత ఇంకా కొన్ని గిన్నెలొస్తాయి గదా! ఇప్పుడు కుక్కర్ గానీ, నార్మల్‌గా ప్లేట్స్ గానీ యూజ్ చేసినవి అవి గూడా వాష్ చేసేసుకుంటాననమాట. ఆనియన్స్ సిమ్‌లో పెట్టి వేంపుకోవాలండి. లేదంటే మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ పోతుందనమాట. అందుకే నేను చాలా సిమ్‌లో పెట్టేసి అది మెల్లగా వేగనిస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగడం కోసం అని జెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ జేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నా వీడియోస్‌కి. ఇంకా నేనైతే కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను. ఎప్పుడైనా 1, 2 డేస్ లేట్ అయినా సరే, ఈసారి నెలల తరబడి లేట్ చేయకుండా ఉండాలి అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏ రోజైనా లాంగ్ వీడియో పోస్ట్ చేయకపోతే కనీసం షార్ట్ వీడియో ఏదో ఒకటైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే కంటిన్యూటీ చాలా మిస్ అయిపోయిందండి. వీడియోస్ మంచిగా వెళ్తున్న టైంలో నేను ఒక 2 మంత్స్ ఆపేయడం వల్ల ఇప్పుడు వీడియోస్ అనేవి ఎక్కువగా వెళ్ళట్లేదనమాట. ఒకవేళ మీకు గనక తప్పకుండా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండండి. సో దట్ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందనమాట. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మర్చిపోకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బెల్ రింగ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ మీరైతే వాచ్ చేసేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా నా వెయిట్ లాస్ జర్నీ ప్రీవియస్‌వి చూసి చేయాలి అనుకున్నా మీరు వెయిట్ లాస్ జర్నీ చేయొచ్చండి. నేను చేసేది ఏంటి అనంటే నాకు ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉన్నాయో వాటితోనే నేను డైట్ అయితే చేసుకుంటానండి. నేను కొత్త కొత్తవి ఏం తెచ్చి చేసుకోను. ఓట్సు, చియా సీడ్స్ ఇవంటే నాకు మా పాప పుట్టినప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇంకా అవి మా ఇంట్లో రెగ్యులర్‌గా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అంత అతిగా ఏం తెచ్చుకునేదాన్ని కాదు. నాకు వాటి బెనిఫిట్స్ తెలియనప్పుడు. నాకు తెలిసినప్పటి నుంచి అయితే డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటున్నాననమాట నేనైతే. మా ఇంట్లో స్మూతీస్ అయితే అలవాటు. సో, స్మూతీస్ కూడా ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మేము తీసుకుంటూ ఉంటాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయనమాట. మనకి బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ కానీ, ఐరన్, కాల్షియం, జింక్ ఇవన్నీ మనకి డ్రై ఫ్రూట్స్ నుంచి లభిస్తాయండి. ఒకవేళ మనం డ్రై ఫ్రూట్స్ గనక జస్ట్ అలా రోస్ట్ చేసుకొని ఒక స్పూన్ డైలీ కన్జ్యూమ్ చేస్తే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. అతిగా కాదండి ఏదైనా గానీ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చనమాట. ఇక్కడ నేను స్మూతీ చేసుకుంటాను కాబట్టి స్మూతీ నా బ్రేక్‌ఫాస్ట్‌కి చేసుకుంటాననమాట.
సో, బ్రేక్‌ఫాస్ట్‌లోకి సరిపడినన్ని తీసుకుంటాను. 1 టేబుల్ స్పూనే తీసుకుంటాను నేనన్నీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాననమాట. అన్నీ కొన్ని కొన్నే తెచ్చుకుంటానండి. మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఆ మంత్‌కి ఎంత సరిపోతాయో అంతే తెచ్చుకుంటాను. ఒక్కొక్కసారి అవే నాకు 2 మంత్స్ వచ్చేస్తాయనమాట. ఎందుకంటే వేరే వేరే బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి డైలీ మనం స్మూదీ అయితే తాగం కదా! అందుకని చెప్పేసి. ఇదిగోండి అక్కడ గిన్నెలు కడిగే లోపైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో దట్ నేను కాకరకాయలు వేసేసి టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్ ఉడికేటప్పుడు వేశాను. అలాగే ఆనియన్స్‌లో వేశాను కాబట్టి ఇక్కడ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. తర్వాత కీరా అయితే కట్ చేసుకుంటున్నాను. 2 కీరాలైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కీరాలైతే భలే ఉన్నాయండి. చిన్నగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు కీరాలు తెస్తే అసలు బాగోవనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. కట్ చేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత లంచ్ టైంలో అయితే ఇదిగోండి ఈ బౌల్‌తో బౌల్ రైస్, అలాగే మనం చేసుకున్న పొట్లకాయ ఫ్రై కర్రీ, అలాగే మనం చేసుకున్న కాకరకాయ ఫ్రై కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. నిజం చెప్పాలి అనంటే కర్రీ ఎక్కువైపోద్దనమాట. అంటే అనుకుంటారు గదా! కర్రీ ఎక్కువైపోతుంది, రైస్‌లో మిగిలిపోతుందని. ఎక్కువైనా పర్లేదండి. కర్రీ మనం ఎక్కువగా తినాలి, రైస్ తక్కువగా తీసుకోవాలి, సాలడ్ ఎక్కువ తీసుకోవాలనమాట. ఇక్కడ నేనైతే ఏం చేశానంటే 2 కర్రీస్ మిక్స్ చేసుకొని తినేసాననమాట. అంటే ఒక కర్రీ తినేస్తే ఏమవుతుందంటే రైస్‌కి సరిపోద్దనమాట. రెండో కర్రీ మిగిలిపోద్ది. అందుకని అలా వేస్ట్ అవ్వద్దని చెప్పేసి 2 మొత్తం కలిపేసుకొని తిన్నాను. అలాగే ఇదిగోండి పక్కన కీరా దోసకాయ అయితే సలాడ్‌గా పెట్టుకున్నాను. క్యారెట్ ఏం పెట్టుకోలేదండి. ఎందుకంటే క్యారెట్‌ని నేను ఈవినింగ్ రెసిపీలో యూజ్ చేయబోతున్నాను అందుకని చెప్పేసి. తర్వాత ఒక 2 స్పూన్‌లయితే ఇక్కడ పెరుగు తీసుకున్నాను. చెప్పాలంటే కొంచెం పెరుగు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఆహ్, ఏ నాకైతే పెరుగు తినాలి అనే క్రేవింగ్ ఉందనమాట. అందుకని చెప్పేసి పెరుగు ఒక 2 కొంచెం పెద్ద గరిటెలే తీసుకున్నాననమాట. ఇంకా అదొచ్చేసి లంచ్ అండి. తర్వాత ఈవినింగ్ స్నాక్ అయితే నేనేం తీసుకోలేదు. ఎందుకనంటే ఆఫ్టర్‌నూన్ కొంచెం నాకు హెవీ అనిపించింది. అందుకని చెప్పేసి మిడ్ మార్నింగ్ గూడా నేనేం తీసుకోలేదండి. మార్నింగ్ ఆ బ్రేక్‌ఫాస్టే ఘోరంగా ఎక్కువైపోయిందనమాట నాకైతే. ఇంకేం తీసుకోలేదు నేనప్పుడు. ఇదిగోండి నైట్ డిన్నర్‌లోకైతే ఇడ్లీ బ్యాటర్ అయితే ఉందనమాట. ఈ ఇడ్లీ బ్యాటర్‌నే అట్టులాగా వేసుకొని దానిపైనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకొని, అలాగే కొంచెం టమాటా అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇదొచ్చేసి నాకు, మా పాప కోసమండి. మా వారికైతే మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి తను రైస్ తినేస్తా అన్నారు. ఇంక ఈ దోసలైతే మా పాపకి, నాకైతే వేసుకున్నాను. ఇది ఇడ్లీ బ్యాటర్‌తో చేసుకుంటున్నానండి. దోస బ్యాటర్ అయితే కాదు. తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము గూడా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా కారప్పొడి చల్లుదాం అనుకున్నాను. మర్చిపోయాననమాట. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బావుందనమాట. కొంచెం కారప్పొడి వేసుకుంటే ఇంకా బావుండేది అనిపిచ్చింది. ఇది మంచిగా మనం ఒక సైడ్ బాగా కుక్ అవ్వనియ్యాలండి. ఒక సైడ్ కుక్ అయ్యేప్పుడే మనకి పైన గూడా తెలుస్తుందనమాట. పైన గూడా ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అనంటే కొంచెం క్యారెట్టు, ఆనియన్స్ గూడా కొద్దిగా ఫ్రై అయితే బావుంటదని చెప్పేసి రెండో పక్కకు కూడా తిప్పేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ పాన్ అయితే నిజంగా అండి దీని మీద నేను చపాతీలు చేస్తాను, దోసలు చేస్తాను, ఇలా ఇడ్లీ పిండితో దోసలు చేస్తాను, ఆమ్లెట్స్ వేస్తాను. నాకైతే అన్నిటికి పనికొస్తదండి అసలు నిజంగా. నేను ఈ ఈ ఏ టైంలో కొన్నానో తెలీదు గానీ అదైతే బాగా వర్క్ అవుతుందండి నాకైతే. తర్వాత మా పాపకు కూడా ఒక 2 ఇలా చిన్నగా అయితే వేశాననమాట మందంగానే. అది 2 తినేసరికి నాకు ఎక్కువయిందనేది నేనైతే కొంచెం పెరుగన్నం పెడదాం అనుకున్నాను కానీ తినలేదనమాట. తనకు కూడా కొద్దిగా ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము, కొద్దిగా టొమాటో వేసైతే బలవంతంగా అయితే ఆ 2 అయితే తినిపించాను. తర్వాత తనైతే పెరుగన్నం తినలేదు. ఇంకా తన కోసం అయితే మజ్జిగ చేసి ఇచ్చేసాననమాట. ఇంకా నా దగ్గర బీరకాయ, సొరకాయతో చేసిన చట్నీ అవైలబుల్‌గా ఉంది. ఆ చట్నీ పెట్టేసుకొని మంచిగా ఈ ఇడ్లీ అట్టు అయితే తినేసాననమాట. ఈరోజు డిన్నరొచ్చి ఇదే అండి. మీరు నా డైట్ చూస్తుంటే సింపుల్‌గా ఇంట్లో చేసుకున్న, ఇంట్లో మనకి అవైలబుల్‌గా ఉన్న వాటితోనే చేస్తూ ఉంటాననమాట. హోప్ మీకు నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.